బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ను పూర్తిగా విచ్ఛిన్నం చేశారని విమర్శించారు. 10 ఏళ్లలో ఏడాదికి 1,00,000 ఇళ్లు కట్టిస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లు పూర్తయ్యేవని, కానీ ధనార్జన కోసం, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. బీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం కూలిపోయిందంటూ పొంగులేటి విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి, ఆ డిపార్ట్మెంట్ని ముక్కలుగా చిన్న చిన్న పీలికలుగా చీల్చి చెండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు. కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులున్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్ళే, ఓపెనింగ్ చేసింది వాళ్ళే. ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల 15 రోజులు ఎన్నికలున్నాయనంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది.